వెల్కమ్ టు శ్రీ నీలకంఠేశ్వర భక్తి ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీచక్రం ఎలా గీయాలో తెలుసుకుందాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియో స్కిప్ చేస్తే పూర్తిగా అర్థం కాదు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను వైట్ చార్టు, స్కేల్, కంపాస్, పెన్సిల్, ఎరేజర్ ఇవి సిద్ధం చేసుకున్నాను. తర్వాత పేపర్ హైట్ చెక్ చేస్తే 28.5 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్ పేపర్‌ను మధ్యలోకి సమానంగా హోల్డ్ చేయాలి. ఎక్కడైతే హోల్డ్ చేశామో అక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ గీయాలి. లైన్ సెంటర్ చేద్దాం. 14.25 సెంటీమీటర్స్ దగ్గర ఒక పాయింట్ పెట్టి హారిజాంటల్ లైన్ గీయాలి. ఇప్పుడు మనకు ఇలా సమానంగా 4 భాగాలొస్తాయి. నెక్స్ట్ కంపాస్ సెట్ చేసుకొని 6.25 సెంటీమీటర్స్ మెజర్‌మెంట్‌తో ఒక సర్కిల్ గీయాలి. ముందుగా పాయింట్ పెట్టుకొని తర్వాత సర్కిల్ డ్రా చేద్దాం. సర్కిల్ పూర్తయింది. తరువాత 1.5 సెంటీమీటర్స్ దగ్గర పాయింట్ పెట్టి సర్కిల్ లోపల మరొక హారిజాంటల్ లైన్ గీయాలి. సేమ్ అవతలి వైపు కూడా అలాగే గీయాలి. ఇప్పుడు మధ్యలోని లైన్ నేను ఎరేజ్ చేస్తున్నా. నెక్స్ట్ 1.5 సెంటీమీటర్స్ మెజర్‌మెంట్ ఉండేలా 2 పాయింట్స్ పెట్టాను. మొదటి లైన్ 9 సెంటీమీటర్స్ ఉండేలా ఒక లైన్ గీశాను. సెకండ్ పాయింట్ దగ్గర 7 సెంటీమీటర్స్ ఉండేలా హారిజాంటల్ లైన్ గీయాలి. చూడండి ఇలా వస్తుంది. సేమ్ మెజర్‌మెంట్‌తో అవతల వైపు కూడా అలాగే గీయాలి. పూర్తి అవ్వగానే ఇలా ఉంటుంది. క్రింది 2 లైన్స్ మనం గీసిన సర్కిల్‌కి టచ్ అవ్వకూడదు. మధ్యలోని 2 లైన్స్ మాత్రమే టచ్ అవ్వాలి. ఇది ముఖ్య గమనిక. సర్కిల్‌లోని స్ట్రెయిట్ లైన్‌ను నేను ఎరేజ్ చేస్తున్నా. నెక్స్ట్ మధ్యలోని 2 లైన్స్‌లో క్రింది లైన్‌ను పైన కలపాలి. ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఇక్కడ చూపించిన విధంగా కలపాలి. పై లైన్ కూడా ఇలాగే ట్రయాంగిల్ షేప్‌లో గీయాలి. పూర్తి అవ్వగానే ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం ఈ లైన్ కలపబోతున్నాం. దీన్ని కరెక్ట్‌గా ఈ కార్నర్‌లో సెంటర్ పాయింట్‌లో కలపాలి. దానికి లైన్ డ్రా చేస్తున్నాను. ఒకసారి చూడండి. స్కేల్ సరిగ్గా పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సెంటర్ పాయింట్ కరెక్ట్‌గా ఇక్కడ నెక్స్ట్ అలాగే ఈ సైడ్ కూడా సెంటర్. నెక్స్ట్ ఈ వైపు కూడా సేమ్ ఇలానే చెక్ చేసుకొని ఇక్కడ సెంటర్ పాయింట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసేయాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కార్నర్స్‌లో కరెక్ట్‌గా క్రాస్ అవ్వాలి. లోపలికి వెళ్ళకుండా కరెక్ట్ కార్నర్స్‌లో క్రాస్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ కార్నర్స్ కరెక్ట్‌గా కలుస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తరువాత లోపల 2 హారిజాంటల్ లైన్స్ గీయాలి.
సర్కిల్ సెంటర్ నుండి 75 మిల్లీమీటర్స్ ఉండేలా చూసుకోవాలి. నేను ఇక్కడ 2 పాయింట్స్ పెట్టాను కదా! ఇక్కడ చూపించిన విధంగా 2 హారిజాంటల్ లైన్స్ గీయాలి. నెక్స్ట్ ఇక్కడ నుండి మీకు అర్థమవ్వడానికి నేను ఎంఎస్ పెయింట్‌లో దగ్గరగా చూపిస్తాను. ఇక్కడి వరకు మనం డ్రా చేసుకున్నాం కదా! నెక్స్ట్ ఇక్కడ చూపించిన విధంగా పైన ఉన్న చివరి హారిజాంటల్ లైన్ నుండి ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలి. నెక్స్ట్ మధ్యలోని హారిజాంటల్ లైన్ 1 ట్రయాంగిల్ గీయాలి. తరువాత ఇలా క్రిందకు ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలి. చివరిగా క్రింద ఉన్న హారిజాంటల్ లైన్‌ను ఇక్కడ చూపించిన విధంగా డ్రా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూపించే విధంగా ట్రయాంగిల్ వేస్తే శ్రీచక్రం పూర్తవుతుంది. ఇలా వస్తుంది. పెన్సిల్‌తో లైట్‌గా కలర్ షేడింగ్ చేస్తున్నా. ఇలా చేయడం వల్ల శ్రీచక్రం చూడడానికి చాలా బాగుంటుంది. కరెక్ట్‌గా ట్రయాంగిల్ షేప్‌లో మాత్రమే పెన్సిల్‌తో కలర్ వేయాలి. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఇలా వస్తుంది. మొత్తం వేశాక చూపిస్తాను. తరువాత నేను బ్లాకింగ్‌తో బోర్డర్స్ గీస్తున్నాను. బోర్డర్స్ వేసిన తరువాత ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం స్టార్టింగ్ గీసిన సర్కిల్ మళ్ళీ నీట్‌గా కనపడేలా డ్రా చేయాలి. నెక్స్ట్ 8 సెంటీమీటర్స్‌తో మరొక సర్కిల్ డ్రా చేయాలి. నేను శ్రీచక్రం బాగా కనిపించడం కోసం మరో 2 రౌండ్స్ సర్కిల్స్ పైన గీశాను. మీరు ఒకటి గీసినా సరిపోతుంది. ఇలా వస్తుంది. 10.5 సెంటీమీటర్స్ మెజర్‌మెంట్‌తో మరొక సర్కిల్ గీశాను. మళ్ళీ ఇక్కడ కూడా మరో 2 సర్కిల్స్ పైన డ్రా చేశాను. మీరు ఒకటి గీసినా సరిపోతుంది. నేను సర్కిల్స్‌కు బ్లాక్ పెన్‌తో బోర్డర్స్ వేస్తున్నాను. పూర్తయ్యాక ఇలా వస్తుంది. 0-2.5 సెంటీమీటర్స్ మెజర్‌మెంట్ తీసుకొని మధ్యలోని సర్కిల్‌కు ఇలా పాయింట్స్ పెట్టుకున్నాను.
ఇక్కడ చూపించిన విధంగా గీయాలి. మొత్తం 8 ఫ్లవర్స్ వస్తాయి. నెక్స్ట్ 3.5 సెంటీమీటర్స్ మెజర్‌మెంట్‌తో పైన సర్కిల్‌లో పాయింట్స్ పెట్టాను. ఇక్కడ చూపించిన విధంగా గీయాలి. మొత్తం 16 ఫ్లవర్స్ వస్తాయి. మొత్తం పూర్తయ్యాక ఇలా వస్తుంది. నేను బ్లాక్ పెన్‌తో ఫ్లవర్స్‌కి కూడా బోర్డర్స్ వేసి, లోపల పెన్సిల్‌తో కలర్ వేశాను. మొత్తానికి శ్రీచక్రం పూర్తి చేశాం. శ్రీచక్రం ఎలా వచ్చిందో లైక్ చేసి, తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.